వెల్కమ్ టు NGK9 న్యూస్. రాంపల్లి దాయరా గ్రామంలో పౌర హక్కుల దినోత్సవంపై అవగాహన సదస్సు మండల తహసీల్దార్ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ అక్షరాస్యత నివారణ, అణగారిన వర్గాల దళితులు ఎదుర్కొంటున్న సమస్యలపై వారు పొందే హక్కులను వారు కాపాడుకోవాలని, భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులను తెలుసుకోవాలని, ఎస్సీ ఎస్టీ వారి పిల్లలు ఉన్నత చదువులు చదువుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో గురుకుల పాఠశాలను ఏర్పాటు చేసిందని, ప్రతి విద్యార్థి గురుకుల పాఠశాలలో చదివి ఉన్నత విద్యను అభ్యసించాలని, డిగ్రీ చదివిన వారు ఉన్నత విద్యల కొరకు అబ్రాడ్ వెళ్ళాలనుకుంటే వారికి గవర్నమెంట్ వారు ఉచితంగా 20 లక్షల రూపాయలు అందించి వారి విద్యను కొనసాగించేలా ఏర్పాటు చేస్తుందని, గ్రామాలలో కుల వివక్షతకు ఎదురైన గురట్లయితే పౌర హక్కుల కమిటీ వారికి తెలియజేయాలని, వారికి తగు న్యాయం చేకూర్చగలనని, ఈ కమిటీ తోడ్పడుతుందని, అందరు చదివి ఉన్నత విద్యను అభ్యసించాలన్నదే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాన్ని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కీసర మండల సిఐ వెంకటయ్య, ఎస్ఐ శ్రీనివాసరెడ్డి, డాక్టర్ గంగి మల్లేష్, మాజీ సర్పంచ్ రాంపల్లి దాయరా గంగి ఆంజనేయులు మరియు మాజీ వార్డ్ అబ్రములు బాలస్వామి, మల్లేష్, ప్రభాకర్, శ్రీకాంత్, శ్రీరాములు, కుమార్ సభ్యులు తదితరులు అవగాహన సదస్సులో పాల్గొన్నారు. మరియు ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువత, మహిళలు అందరూ పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు గంగి మల్లేష్ కృతజ్ఞతలు తెలియజేశారు. 2 క్లాసుల విధానము ఇలాంటివి ఊర్లలో ఉండే గత 40 సంవత్సరాల క్రితం నేను కూడా కొన్ని సందర్భాల్లో ప్రత్యక్షంగా ఆ విషయాలను కూడా చూడడం జరిగింది. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే మన గ్రామంలో ఇక్కడికి వచ్చినటువంటి ఉద్దేశం ఏంటంటే మీ అందరితోటి చర్చించి, మీ అందరితోటి రెవెన్యూ అండ్ పోలీసు మిగతా యంత్రాంగం కూడా ఇక్కడికి వచ్చింది. ఎందుకంటే మన గ్రామంలో అలాంటి ఏమన్నా మీ హక్కులకు భంగం కలుగుతున్నదా, పోలీస్ స్టేషన్కైనా లేదంటే ఎంఆర్ఓ ఆఫీస్కైనా మీకు ఏదైనా వివక్ష ఉన్నట్టయితే గ్రామంలో ఆ వివక్షకు సంబంధించినటువంటి ఏదైతే ఉంటుందో దాన్ని ఒక పిటిషన్ రూపంలో ఇచ్చినట్టయితే దాన్ని క్లియర్గా మేము ఒక కేసు నమోదు చేసుకొని ఇన్వెస్టిగేషన్ చేసి దానికి కారకులైనటువంటి వాళ్ళని శిక్షించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి అలాంటివి ఏమైనా ఉంటే మా దృష్టికి పట్టుకురావాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. మీకు ముఖ్యంగా మీకు ఉన్నటువంటి హక్కుల గురించి తెలుసుకొని వాటిని ఎట్లా పొందాలా, వాటి ఎక్కడన్నా భంగం వాటిల్నైతే వాటికి ఎక్కడికి వెళ్ళాలి అనేటువంటి విషయం పూర్తిగా మీకు అర్థం కావాలి. ఒకవేళ ఇంతకుముందు ఎస్ఐ గారు చెప్పినట్టు రాజ్యాంగ పరిహార పక్కన ఉంది, అందులో మనకు అన్ని రిట్ పిటిషన్స్ వేసుకున్నటువంటి అవకాశం ఉంది. హైకోర్టులో సర్వోన్నత న్యాయస్థానంలో మీ హక్కుకు ఎక్కడన్నా భంగం కలిగిస్తే ఏబిఎస్ కార్పస్ అని, మాండమస్ అని, షిర్షోర్ అని చెప్పేసి రకరకాల రిట్ పిటిషన్స్ వేసుకున్నటువంటి అవకాశం కూడా మనకు రాజ్యాంగం కల్పించింది. అంటే ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం ఏదన్నా పట్టించుకున్నట్టయితే రాజ్యాంగంగా నీకు రావాల్సినటువంటి హక్కులు రాకుండా ఉండి ఏదైనా నువ్వు దాన్ని పొందలేకపోయినట్టయితే అధికార యంత్రాంగానికి చెప్పినా వినకపోతే న్యాయస్థానాలకు కూడా పోయేటువంటి అవకాశం కల్పించడం జరిగింది. కాబట్టి ఇదంతా మీరు తెలుసుకొని దానికి తగ్గట్టుగా పోవాల్సిందిగా కోరుకుంటూ, నాకు తెలిసినంత వరకు నేను ఇక్కడికి వచ్చి 1.5 year అవుతుంది, ఎక్కడ కూడా మన గ్రామంలో అలాంటి సందర్భం కానీ అలాంటి అవకాశం కానీ రాలేదు. ఎక్కడన్నా వచ్చినట్టుంటే మా దృష్టికి పట్టుకొస్తే మేము వెంటనే స్పందిస్తామని చెప్పేసి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. అందరికీ ప్లస్ ఊరి గ్రామ పెద్దలు మరియు మా ఆర్ఐ ప్లస్ ఎస్ఐ గారికి మరియు మిగతా గ్రామం నుండి తరలి వచ్చిన జనాలకు అందరికీ నా యొక్క నమస్కారము. సివిల్ రైట్స్ డే అంటే పౌర హక్కుల దినం ఇది ఎందుకు జరపాల్సి వచ్చింది? ఇది 1964లో ఏర్పడ్డది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎక్కడైనా వివక్షత జరుగుతుంటే దాన్ని రూపుమాపడం. ఈ ఉద్దేశంతోనే ఈ యాక్ట్ని తీసుకురావడం జరిగింది. ఇవి ఎక్కువగా ఎక్కడ కనపడతాయి మనకంటే గుడిలలో, స్కూళ్ళల్లో, గవర్నమెంట్ ఆఫీసులలో, ప్రైవేట్ సెక్టార్లలో అట్లా ఎక్కడైనా కనిపించే ఛాన్సెస్ ఉంటాయి. అట్లా ఏమన్నా మీ గ్రామంలో గిట్ట ఏమన్నా అట్లా ఉంటే, ఇలాంటి వివక్షత జరుపుతుంటే, సపోజ్ హోటల్స్లో ఉంటారు, మీరు పోయినప్పుడు ఒక గ్లాస్ ఇవ్వడం, వేరే వాళ్ళు వచ్చినప్పుడు ఇంకో గ్లాస్ ఇవ్వడం, అలాంటివి ఏమన్నా జరుగుతుంటే మా దృష్టికి తీసుకురండి. నా దృష్టికి తెచ్చినా పర్వాలేదు, సిఏ గారి దృష్టికి తెచ్చినా పర్వాలేదు. మేము ఎవరైతే అలాంటి వివక్షత చూపుతున్నారో వాళ్ళ మీద మేము కఠిన చర్య తీసుకుంటాం. వాళ్ళ క్లాస్ కూడా తీసుకుంటాం, వాళ్ళకి పెట్టి వాళ్ళకు చాలా పకడ్బందీగా అంటే బాగా హెచ్చరిస్తాం అన్నట్లు. అలాంటివి ఏమైనా జరుగుతుంటే మా దృష్టికి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం. అట్లాంటివి ఏమైనా జరుగుతున్నాయా మీ ఊర్లో?
బహుశా అట్లాంటి ఒక 30-40 ఇయర్స్ కింద ఉండే, ఇప్పుడైతే అట్లాంటివి ఏం లేవు. స్కూళ్ళల్లో కూడా ఎక్కడన్నా ఈ జాతి వాళ్ళని ఈ మతస్థులని ఇక్కడ సపరేట్గా కూర్చోబెట్టడం అలాంటివి ఏమైనా జరుగుతుంటే కూడా మా దృష్టికి తీసుకురండి. దాన్ని వాళ్ళతో మాట్లాడి మేము అలాంటివన్నీ నిర్మూలన చేస్తాం. ఇంకొకటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరినీ మానవ జాతి అంతా ఒకటే అనే ఉద్దేశం